గణేశాయ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 65వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం సదా. నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చక్రం దక్షిణాస్త్యేస్య పద్మకోశేస్య పాదయో ఈజే మహాభిషేకేన స్వభిషక్తో అధిరాడ్ విభు. భరతుడి యొక్క కుడి చేతిలో చక్రాకార చిహ్నము, పాదముల యందు పద్మాకోశాకార చిహ్నాలు విలసిల్లుతూ ఉన్నాయి. విద్యుక్తంగా పట్టాభిషిక్తుడైన భరతుడు సార్వభౌముడిగా ఖ్యాతి వహించాడు. పంచాశతామేచ్చైర్గంగాయా మనువాజివి మామతే ప్రోధాయ యమునాయా మను ప్రభు. అష్టసప్తతిమేధ్యాస్వాన్ బబంధ ప్రదదస్వసు భరతస్య హి దౌష్యంతేర్ అగ్ని సాచి గుణేచ్యుతః సహస్రం బద్వసో యస్మిన్ బ్రాహ్మణాగా విభేజిరే. ఉతచ్చుని వల్ల మమత యందు జన్మించిన దీర్ఘతమ మహర్షిని పురోహితుడిగా చేసుకుని భరతుడు గంగాసాగర సంగమ స్థానం నుండి గంగోత్రి వరకు వివిధ పవిత్ర క్షేత్రముల యందు వరుసగా 55 యజ్ఞాల్ని ఆచరించాడు. అదేవిధంగా చక్రవర్తి గంగా యమున సంగమ స్థావరమైన ప్రయాగ నుండి యమునోత్రి వరకు దివ్యక్షేత్రాల యందు క్రమముగా 78 అశ్వమేధయాగాలు నిర్వహించాడు. ప్రదేశాలన్నీ భగవంతుల దయ వల్ల తిరిగి వచ్చాను నేను. గంగ సముద్రంలో కలిసే చోటు, గంగాసాగరం అంటారు. గంగాసాగరం సంగమం, గంగాసాగర్ అని పిలుస్తారు. బెంగాల్లో ఉంది. అక్కడి నుంచి గంగోత్రి వరకు, గంగ పుట్టిన దగ్గర అంటే గంగా సాగరంలో కలిసే దగ్గర, గంగ పుట్టిన దగ్గర నుంచి గంగ సాగరంలో కలిసే వరకు. గంగోత్రికి వెళ్ళాను, అక్కడ స్నానం చేశాను. చాలామంది భయపడి ఎవరు చేయలే. నేను నా భార్య ఇద్దరమే దిగి చేశాం. వాళ్ళు అక్కడ ఒడ్డునున్న దేవాలయంలో దర్శనానికి వెళ్ళిపోయారు భయపడి. భయపడకుండా ఇంత దూరం వచ్చి గంగ పుట్టిన చోట స్నానం చేయకపోవడం ఏంటి? గంగలో మునిగాము, ఏమి కాలేదు. ఎట్లా ఐసు గడ్డలాగా ఉంటుంది, గడ్డ కట్టుకో. అబ్బో, వెళ్ళారా వాళ్ళు? చాలా అక్కడ చేసే అక్కడట. మళ్ళీ గంగా యమున సంగమ స్థానం ప్రయోగ, ఆ ప్రయాగ నుండి యమునోత్రి వరకు అవి కూడా వెళ్ళాము. యమునోత్రికి కూడా వెళ్ళాము. యమునోత్రి అంటే యమున పుట్టిన చోట. అక్కడికి దీని మీద వెళ్ళాలి, వాటి మీద, గుర్రాల మీద కానీ లేకపోతే పల్లకీల మీద కానీ. గుర్రాల మీద వెళ్ళాం. అమ్మగారు కూడా వచ్చింది బ్రహ్మాండంగా గుర్రపుస్వారి. అక్కడ ఉన్నాం యమునోత్రి దగ్గర ఉండి స్నానం చేసి చక్కగా యమున పుట్టిన చోట. చాలా ఈ మొత్తం కూడా ఆయన అక్కడ ఎన్ని యజ్ఞాలు చేశాడు? గంగ పుట్టిన దగ్గర నుంచి గంగాసాగర్ వరకు 55 యజ్ఞాలట. అట్లా యమున పుట్టిన నుంచి యమున గంగలో సంగమం అయ్యేదాకా, యమున వచ్చి గంగలో కలుస్తుంది ప్రయాగలో. ఆ మధ్యప్రదేశంలో 78 అశ్వమేధ యాగాలట. 1 కాదు 2 కాదు. ఈ సకల యజ్ఞాల యందు కూడా ప్రభు అపారమైన ధనరాశుల్ని దానం చేశారు. అసలు దానం కోసమే యజ్ఞం. దానం లేని యజ్ఞం, దక్షిణ లేని యజ్ఞం పనికిరాదు. దానాలు చేయాలి. దుష్యంతుని తనయుడైన
ఈ భరతుడు సలక్షణాలు గల ప్రదేశాల యందు అగ్నిస్థాపన గావించాడు. ఈ సందర్భంగా ప్రతి ప్రదేశమునందు కూడా 1000 మంది బ్రాహ్మణులకు గోదానాలు చేశాడు. ప్రతి విప్రుడికి కూడా గోదానాలని అసంఖ్యాకంగా ఇచ్చాడు మహానుభావుడు. మరి త్రయస్త్రింశతం హస్వాన్ బుద్ధ్యా విస్మాపయన్ రూపాన్ దౌష్యంతి రజ్జగాన్మాయాన్ దేవానాం గురుమాయయౌ. ఇక ఈ భరతుడు దుష్యంతుడి కొడుకైన భరతుడు దేవతలు అంటే ఏదైనా పుణ్యకార్యం చేస్తుంటే అడ్డం వస్తారట దేవతలు అంటారు, విఘ్నాలు. ఆ విఘ్నాలు కల్పించిన దేవతలు, అలానే ఆ కాలపులో ఉన్న రాజులు అడ్డపడిన అన్నిటినీ అధిగమించి 133 అశ్వమేధ యాగాలు చేశాడు. అంటే అదే ఇందాక లెక్కనే 55 + 78 అన్నమాట. గంగ పుట్టిన దగ్గర నుంచి గంగాసాగరంలో కలిసేదాకా, యమున పుట్టిన దగ్గర నుంచి గంగలో సంగమించే వరకు ఉన్న ప్రదేశాల్లో మొత్తం 55, 78 కలిపి 133 యాగాలు. ఎవరు అడ్డం పడినా, దేవతలు విఘ్నాలు కల్పించినా కూడా ప్రభువు మరి ఆనాటి రాజులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతూ పూర్తి చేశాడు 133 అశ్వమేధ యాగాల్ని. పిమ్మట చక్రవర్తి జగద్గురు అయిన ఆ శ్రీమన్నారాయణుడు ఐక్యమయ్యాడు, పరంధామానికి చేరాడు, అంటే మోక్షం లభించింది. రేపు మనం 28వ శ్లోకం నుంచి, అంటే నవమ స్కందంలోని 20వ అధ్యాయంలో 28వ శ్లోకం నుండి మరి 66వ భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోర హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా.